ఒక మనిషి సముద్రంలో ఉన్నటువంటి చేప కడుపులో బ్రతకడం అసాధ్యమేనా? ఇది నిజంగా జరిగిన సంఘటన లేకపోతే దేవుడు ఒక ఉపమాన రీతిగా చెప్పినటువంటి సందర్భమా అనేది మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. బైబిల్‌లో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. యోనా దేవుడి ప్రవక్త. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా తనను నినెవే పట్టణానికి నువ్వు వెళ్ళి అక్కడ ప్రజలకు పశ్చాత్తాపాన్ని ప్రకటించు అని చెప్పినప్పుడు యోనా నినెవే పట్టణానికి వెళ్ళకోకుండా తర్షీషుకు ప్రయాణమైపోతాడు. అలా ప్రయాణమైపోతున్నటువంటి క్రమంలో తర్షీషు ఓడ ఎక్కి ప్రయాణిస్తుండగా సముద్రం మధ్యలో వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తుఫాను సంభవిస్తుంది. ఆ తుఫాను వల్ల ఆ ఓడ మునిగిపోయే ప్రమాదం ఏర్పడి అందులో ఉన్న వారందరూ కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు వారందరూ కూడా చీట్లు వేసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి యోనానే దీనికి అంతటికి కారణం అనేసి తెలుసుకుంటారు. అప్పుడు యోనా ఈ విషయాన్ని అంతా గ్రహించి వారితో ఇలా అంటున్నాడు. ఏమని? మీరు నన్ను తీసి సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది, ఇది నా కోసమే వచ్చింది అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వారంతా కూడా యోనాను ఎత్తి సముద్రంలో పడవేయడం జరుగుతుంది. అప్పటికే ప్రభువు వారు అక్కడ సముద్రంలో ఒక పెద్ద చేపను ఏర్పాటు చేసి ఉంచారు. ఎందుకోసం అంటే యోనా గారి కోసం. యోనాని ఆ చేపచ్చి మింగాలి ఆజ్ఞ ఇచ్చాడు ముందే. చూసారా ప్రియులారా? చేప కూడా దేవుని మాటకు లోబడింది, సముద్రం దేవుని మాటకు లోబడింది. అంత మాత్రమే కాదండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటకు లోబడుతుంది, ఒక మనిషి తప్ప. హల్లెలూయా. కానీ సృష్టి యావత్తు, సముద్రము, గాలి, నీరు, నిప్పు, మొత్తం సృష్టిలో ఉన్న ప్రతిది, జంతువులు చూడండి. చేప ఒక మనిషిని మింగడానికి సిద్ధంగా ఎదురు చూడడం అంటే చూడండి, అది ఎంత గొప్ప సందర్భం అసలు. అది అక్కడ ఆ మనిషి పడతాడని దానికి ఏం తెలుసు? కరెక్ట్గా ఆయన పడ్డ సమయానికి అది వచ్చి మింగడమేంది? పోనీ మింగింది. కానీ మింగిన తర్వాత కూడా అది అరగకోకుండా, జీర్ణం కాకోకుండా 3 రోజులు ఆయన అలాగే క్షేమంగా భద్రంగా తన కడుపులో దాచుకోవడంలో ఉన్న మర్మం ఏంటో చెప్పండి ఒకసారి. అది దేవుని ఆజ్ఞకు లోబడింది, దేవుని చిత్తానికి లోబడింది. కానీ ఈ యోనా, అన్నీ తెలిసినటువంటి యోనా, దేవుడితో పాటు ఉన్నటువంటి యోనా, దేవుని చెప్పిన మాట విన్నటువంటి యోనా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసినటువంటి యోనా మాత్రం దేవుని మాటకు లోబడట్లేదు. ఇదే ఇక్కడ అసలైన మర్మం. మనిషి మాత్రం లోబడట్లేదు, కానీ జంతువు మాత్రం, ఒక చేప మాత్రం దేవుని మాటకు లోబడి ఆయన ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చింది. ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో యోనాను సముద్రంలో ఎత్తివేశారు. చేప వచ్చి మింగేసింది. మింగి సముద్రంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు యోనా గారు చేప కడుపులో ఉండి ప్రభువుకు మొరపెడతారు. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి ప్రభువా అని మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు మరలా ప్రభువు ఆయన యొక్క ప్రార్థన విని, యోనా ప్రార్థన విని చేపకు మరలా ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? నువ్వు వెళ్ళి అతన్ని ఒడ్డులో వదిలేయు అని అన్నప్పుడు ఆ చేప మరలా ఒడ్డుకు వచ్చి యోనాను కక్కివేస్తుంది. ఏ విధంగా అయితే తన చేప కడుపులోకి యోనా వెళ్ళాడో మరి అదే విధంగా క్షేమంగా బయటపడ్డాడు. ఇదంతా కేవలం దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది. అందుకనే నేను మళ్ళీ చెప్తా ఉంటాను, ప్రతి ఒక్కరి మీద దేవుని కృప ఉండాలండి. దేవుని కృప లేనిది మనం ఏ పని కూడా చేయలేము. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజు నేను ఇలాగ మీతో మాట్లాడుతున్నానంటే దేవుని కృప. ఈరోజు మీరు నా మాటలు వింటున్నారంటే అది దేవుని కృప. మనం 5 ఏళ్ళు మన కడుపులోకి పోతున్నాయి, మన ఆకలి తీరుతుందంటే అది దేవుని కృప. మనం స్వేచ్ఛగా గాలి పీల్చగలుగుతున్నామంటే అది దేవుని కృప. సుఖమైన నిద్రను అనుభవిస్తున్నామంటే అది దేవుని కృప. ప్రతిదీ మన జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క సెకండ్ కూడా అది దేవుని కృప వలన మాత్రమే వచ్చింది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతే నీ అంత నమ్మక ద్రోహి, నీ అంత కృతజ్ఞత లేని వ్యక్తి ఇంకెవరు ఈ భూమి మీద ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వెంబడిస్తున్న వాడివైతే, నువ్వు ప్రతి వారం కూడా మందిరానికి వెళ్తున్న వాడివైతే, నువ్వు క్రీస్తును అంగీకరించి రక్షణలో కొనసాగుతున్న వాడివైతే ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితం ఎలా ఉంది? యోనా వలె దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించే జీవిత విధానం నీలో ఉందా? లేదా చేప వల్లే దేవుని మాటకు లోబడి దేవుడు ఏది చెప్తే అది చేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? అటువంటి మంచి మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే యోనా దేవుని చేప కడుపులోకి వెళ్ళాడో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మరలా దేవుడు పక్కనే ఉన్నంతసేపు దేవుడు చెప్పిన మాట విన్నట్టే విన్నాడు, కానీ
మోసం చేశాడు. ఎప్పుడైతే తనకు మరణం సంభవిస్తుంది, ఎప్పుడైతే తనకు అపాయం వస్తుంది, ఎప్పుడైతే తను ఇరుకులో పడ్డాడు, ఎప్పుడైతే తను ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడని గ్రహించాడో అప్పుడు ఆయనకు దేవుడు గుర్తొచ్చాడు. మనకు కూడా అంతే అండి కదా. మంచిగా ఉన్నంతసేపు దేవుడు గుర్తురాడు, మనకి సుఖంగా ఉన్నంతసేపు దేవుడు గుర్తురాడు. ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే చాలు మందిరం గుర్తొచ్చిద్దామంటే పాస్టర్ గారు గుర్తొస్తారు. ప్రతి వారం చర్చికి వెళ్తాం మనం క్రమం తప్పకుండా. అవసరమైతే మందిరంలో ఒక 3 రాత్రులు 4 రాత్రులు 5 రాత్రులు ఒక వారం అంతా పడుకొని ఒకటే ప్రార్థన, విరామం లేని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే కష్టం వెంటాడుతుంది, వెనక నుంచి కష్టం వెంటాడుతుంది, రోగం వెంటాడుతుంది, బాధ వెంటాడుతుంది, అప్పుల సమస్యలు వెంటాడుతున్నాయి, చీకటి ఇబ్బందులు, చీకటి శక్తులు ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు కావాలి మనకి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, కష్టం రాకముందే దేవుని గుర్తించాలి, దేవుడి ప్రేమను గుర్తించాలి. దేవుడు నీకోసం ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని గుర్తించాలి. యోనా ఇక్కడ ప్రభు పక్కన ఉన్నంతసేపు కూడా ఆయనకు ఏ కష్టం అని అనిపించలేదు. ప్రభువుకు తెలియదండి యోనా ఎటువైపు వెళ్తున్నాడు, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏంది, నేను చెప్పింది ఏంది, యోనా చేస్తున్నది ఏంది అన్న సంగతి ప్రభువుకు తెలియదా? తెలుసు. అట్లనే మన హృదయంలో మనం చేస్తున్న ప్రతి ఆలోచన కూడా ప్రభువుకు తెలుసు. మనం ఎటువైపు పోతున్నాం, మన అడుగులు ఎటువైపు పడుతున్నాయి, మన జీవితం ఎటువైపు కొనసాగుతుంది అన్న సంగతి ప్రభువుకు తెలుసు. కానీ సరిచేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఒకటి దేవుడు ఇస్తాడు. యోనాకు కూడా దేవుడు ఇచ్చాడు రెండవసారి అవకాశాన్ని. ఎప్పుడైతే ఆ యొక్క చేప కడుపులో ఉండి దేవునికి మొరపెట్టుకున్నాడో అప్పుడు ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు యోనాకు రెండో అవకాశం ఇచ్చాడు. ఆయన ఆయన యొక్క అవిధేయతను క్షమించి మరలా రెండవ అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు యోనా మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు దేవుడు ఏదైతే మాట చెప్పబడినాడో, పశ్చాత్తాపాన్ని గురించినటువంటి మాట, పాప క్షమాపణ గురించినటువంటి మాట ఏదైతే చెప్పబడినాడో ఆ యొక్క మాటను వారికి అందించాడు. అది కదా అసలైన మార్పు అంటే. మన జీవితంలో అలాంటి మార్పు రావాలి. ఒకవేళ ఇప్పటివరకు మనం అవిధేయత కలిగి దేవుని మాటను ధిక్కరించి లోకానుసారంగా మన ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, దేవుడు మరలా నీకు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రెండవ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు బాగుపడతావు. ఒకవేళ ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా నేను ఇలాగే ఉంటాను, నా విధానం ఇదే, నేను ఎవరి మాటను వినను, నేను ఎవరి మాట లెక్క చేయను, నాకు నేనే అన్నట్లుగా నువ్వు ఒకవేళ ఉంటే నిజంగా నిన్నెవరు ఇక బాగు చేయలేరు. చివరికి ప్రభువు కూడా నిన్ను అలా వదిలేస్తారు అంతే. సాతాను బంధాల్లో నిన్ను అప్పచెప్తారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో సాతాను అన్నట్టుగా దేవుడు నిన్ను సాతానికి వదిలేస్తాడు. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని చేతిలో నుండి సాతాను చేతిలోకి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అది వర్ణించలేము ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సమయం ఉన్నప్పుడే నువ్వు పశ్చాత్తాపపడాలి. నినివే ప్రజలు ఎలాగైతే పశ్చాత్తాపపడ్డారో అలాగ మనం కూడా పశ్చాత్తాపపడాలి. ప్రభువును క్షమాపణ అడగాలి. ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, ఇక నుండి ప్రభువా నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని మనం పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించి యోనాని ఏ విధంగా అయితే క్షమించి రెండవ అవకాశాన్ని ఇచ్చాడో నీకు అలాగా రెండవ అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. నినివే ప్రజలు అందరూ కూడా మారు మనసు పొందారు. గోనె పట్ట కట్టుకొని ఉపవాసాన్ని ఆచరించి దేవుని ఎదుట వాళ్ళు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించాడు కదా. అందుకనే ఈరోజు నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట పాప క్షమాపణ. ఎవరైతే పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరికైతే ఒప్పుకోకుండా వాటిని ఇంకా శరీరానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తూ అలాగే కొనసాగుతారు, వారికి ఎటువంటి పాప క్షమాపణ ఉండదు అని మనం యోనా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త కలిగి మనం కొనసాగాలి. ఈ యొక్క యోనా జీవితం నుండి మనం 3 గొప్ప పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి దేవుని చిత్తం నుంచి ఎవరు పారిపోలేరు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని చిత్తం నుంచి ఎవరు పారిపోలేరు. రెండవదిగా నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు ఎల్లప్పుడూ అంగీకరిస్తాడు. నీలో కలిగేటువంటి నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు ఎల్లప్పుడూ అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుడు నిన్ను రక్షించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. మూడో విషయము, ఎటువంటి కష్ట సమయం వచ్చినా కానీ ఆ సమయం నుండి నిన్ను దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ 3 విషయాలు మనం యోనా జీవితం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో భద్రపరిచి మరి ఈ వాక్యానుసారంగా జీవించే కృపను మనందరికీ దేవుడు దయచేసేలాగా మనం ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగాలని ఆశిస్తూ మరి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రభు ప్రేమలో సేవలో అందరం కూడా కలిసి కొనసాగుదాం.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.